కూడా ఉంది. ఇప్పుడు ఎవరిని అడగాలండి ఇప్పుడు? అంటే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పింది హోప్ వచ్చింది, ఆయన ఆపుతానన్నారు. సారీ, ఐ విల్ టెల్ యూ ఫుల్ టెక్స్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు టెక్స్ట్ కాంటెక్స్ట్ కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు ఓకే, ఆయన జాగ్రత్తగా ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. బట్ మన ఇద్దరమే నిజానికి ఛానల్స్లో కొంచెం తీవ్రంగా ఈ విషయం చర్చించిన వాటిలో ఒకటి రెండింటిలో మనది ఒకటి. వాళ్ళకు ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు మనం చర్చిస్తున్నందుకు. నేను చెప్పా ఏదో పొగడ మిత్రుడు కాదయ్యా బాబు, ఎంత తీవ్రంగా ఉందో మీరు చూడండి అని. చంద్రబాబు నాయుడు ఏమంటారంటే ప్రైవేటీకరణ కానిచ్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే అది సెంటిమెంటు. అలానే రోజు సెంటిమెంట్ అని చెప్తుంటే కుదరదు అని. ఎవరు చెప్పారు? అది సెంటిమెంట్ కాదు, అది బేసిక్ ఎలిమెంటు. విశాఖను ఉక్కు నగరంగా మార్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ సెంటిమెంటల్ ఇష్యూ కాదు, అది భౌతికంగా ఉద్యోగాలకు, ఆస్తులకు, ప్రజల జీవితానికి, దేశ భవిష్యత్తుకు, ఇంకా చెప్పాలంటే స్వావలంబనకు. ఎందుకంటే ఉక్కు లేకపోతే స్వావలంబన లేదు. స్వావలంబనకు సంబంధించిన సమస్య ఇదేదో సెంటిమెంట్ సమస్య అంట. సెంటిమెంట్ రోజు అంటే కుదరదు, రోజు కాదు 24 గంటలు అనాల్సినంత తీవ్రమైన సమస్య అది. ఏం మాట్లాడండి అది నాకు అర్థం కాదు. ఇంకొకటి యాజమాన్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలంట, కార్మికులు కూడా దృష్టిలో పెట్టుకోవాలంట, దాన్ని లాభాల బాట పట్టించాలంట. అసలు నష్టాల బాట పట్టిస్తుంటే కేంద్ర ప్రభుత్వము తన నిర్ణయంతో వీళ్ళు ఎలా లాభాల బాట పట్టిస్తారు సార్? అక్కడ 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు పని చేయకుండా చేసింది ఎవరు? అసలు ఏ కారణాల వల్ల అది నష్టాల పాలైంది? నష్టాల పాలైందా నిజంగా? అది మళ్ళీ చర్చ. అంటే తీవ్రమైన అంశం వర్మ గారు, మీరు చివరిలో లేవనెత్తారు. కానీ 58,000 కోట్లు ఇచ్చిందండి ఉక్కు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానికి. ఏది దీని కింద డివిడెండ్ కింద గతంలో వీళ్ళు తీసుకున్న 5,000 అప్పు కూడా ఎప్పుడో తీర్చారు. 58,000 కోట్లు ఇచ్చారు వాళ్ళు. ఇప్పటికి ఇంకా 17,000 కోట్ల అప్పు ఉందని చూపిస్తున్నారు. లక్షల కోట్లతో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మరో సింగపూర్ నిర్మిస్తామనే వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడానికి ఒక 10,000 కోట్లు దశల వారీగా 2-3 దశలకు ఇవ్వలేరా? కేంద్రం పెట్టుకోలేదా? మాత్రం విశ్వగురువులు అనేవాళ్ళు విశాఖ ఉక్కును కాపాడలేరా? అంటే విశ్వగురువులే విశాఖ ఉక్కును బేరం పెట్టిందే వాళ్ళు సార్. మీరు కార్మికులు చేయలేదంటున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారండి? క్యాప్టివ్ మైన్స్ కావాలన్నారు. మా సొంత ఇనుప గనులు మాకు కేటాయించమన్నారు. చంద్రబాబు గారు ఆ మాట అన్నారండి రాత్రి. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, మా కార్మికులు బంగారం పండిస్తారు లేకపోతే సృష్టిస్తారనే మాట ముఖ్యమంత్రి అంటే ఎంత బాగుండేదండి. క్యాప్టివ్ మైన్స్ కావాలి, ఈ అప్పును తాత్కాలికంగా పక్కన పెట్టి అవకాశాలు కల్పించాలి. ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్లు మూసేస్తుంటే ఎలా ఉత్పత్తి మీరే కోత కోసి మీరే వాటిని మీద ఆంక్షలు పెట్టి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయండి. ఐరన్ ఓరు బొగ్గు గనులు కేటాయిస్తే 2-3 సంవత్సరాల్లో అప్పులు తీరి లాభాల బట్ట పట్టే పరిస్థితి ఉందని వడ్డే శోభనాథేశ్వరరావు అండి. నేను కమ్యూనిస్ట్ కాదు. చంద్రబాబు హయాంలో ఒకసారి మంత్రిగా కూడా చేశాడు. మొన్న ఆయన కూడా చెప్తున్నాడు సిహెచ్ నరసింహరావుతో కలిసి, ఇప్పటికే 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూతపడ్డాయి. బ్లాస్ట్ ఫర్నేస్ 1 గోదావరి ఇదివరకే స్తంభించిపోయింది. బ్లాస్ట్ ఫర్నేస్ 3 అన్నపూర్ణ కార్యక్రమాలను మొన్న మధ్య నిలిపివేశారు. ప్రస్తుతం ఒక్క బ్లాస్ట్ ఫర్నేస్ 3 కృష్ణలో మాత్రమే అందుబాటులో ఉంది. అంటే మీరు అన్నపూర్ణను గోదావరిని మూతపెట్టి ఒక్కటే పెట్టి దాంట్లో కూడా పెద్ద ట్విస్ట్ ఉంది వర్మ. దీనికి ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఐరన్ ఓర్ గంగవరం పోర్టులో ఉంది. గంగవరం పోర్టు ప్రజలది, కానీ దాన్ని అదానికి అప్పగించారు. మొదటి చంద్రబాబు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మరింత పెద్ద ఎత్తున అప్పగించారు. ఆయన ఐరన్ ఓర్ తీసిపోనివ్వడు. నాకు బాకీ ఉన్నారు, మీరు ఉక్కు ఫ్యాక్టరీ బాకీ ఉంది RINL, కాబట్టి మీరు ఆ బాకీ ఇస్తే తప్ప నేను ఐరన్ ఓర్ రిలీజ్ చేయను అంటాడు. బాకీని తీర్చాలంటే వాటిని ఏమో పని చేయనివ్వరు. సో అక్కడ ఐరన్ ఓర్ ఉన్నప్పటికీ కూడా అది రాకపోవడం వల్ల సకాలంలో ఉత్పత్తి చేయలేని పరిస్థితిలోకి ఇది నెట్టబడుతుంది. అండ్ వెరీ రీసెంట్ థింగ్, అది కూడా జీవో ఉంది. కార్మికులను 19,000 చిల్లర కార్మికులు ఉన్నారు, వీళ్లను 8,000కు తగ్గించడానికి కేంద్రం పథకం పన్నింది. ఉత్తర్వులు కూడా ఇస్తున్నారు వాళ్ళు. 12,000 మంది ఉద్యోగులు, కొంతమందిని VRS ద్వారా, కొంతమందిని ఇతర చోట్లకు తరలించడం ద్వారా దీన్ని ఎలాగైనా కానీ దాన్ని ఎవరైతే ఏదో కన్నతల్లే కక్ష కట్టినట్టుగా కేంద్రం ఇవన్నీ చేస్తుంటే అవన్నీ వదిలేసి ఏదో ఉరిమురిమి మంగళం మీద పడ్డాడు అన్నట్టుగా కార్మిక సంఘాలంటే వాళ్ళు ద్రోహం చేస్తున్నారంట. నిజంగా ఎవరన్నా అలా పెద్ద మాటలు వాడారేమో నాకు తెలియదు. అలా వాడుంటే అది
పొరపాటు, కానీ ఆ నాలుగు కథ అయితే తప్పు మాట అయితే అది పొరపాటు అయితే నిజం. కార్మికులు ఏదో ద్రోహం చేశారు, కార్మికులు ఏమంటలేదు, నాయకులు మటుకు కార్మికుల కోసం పనిచేసింది, నాయకులు కాకపోతే మోదీ గారును పవన్ కళ్యాణ్ గారు పనిచేశారండి. అసలు పవన్ ఎందుకండి తీసుకురావడం? పవన్ ఏదో సెంట్రల్ ఇష్యూ లాగా పవన్ కళ్యాణ్ ఓకే. నేను ఇంకోటి కూడా చెప్తాను, అందులో కూడా చెప్పా, డ్రెడ్జర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవన్ కళ్యాణ్ చెప్తే ఆగిపోయింది అని బొలిశెట్టి గారు క్లెయిమ్ చేస్తారు. నేను ఉన్నాను అప్పుడు, ఇన్ఫ్యాక్ట్ సపోర్టింగ్ వామపక్షాలు వాళ్ళందరూ కలిసి ఉన్నారు. డ్రెడ్జర్ కార్పొరేషన్ను ప్రైవేటైజ్ చేయాలని చూస్తే అది భరించలేక ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సో అతనితో సహా కార్మికులు అక్కడ ఆందోళన చేస్తుంటే పవన్ కళ్యాణ్ పరామర్శించడానికి నేను వెళ్తాను అంటే అక్కడికి వెళ్ళాడు. సో విశాఖలో అయినా డ్రెడ్జర్ కార్పొరేషన్ అయినా పవన్ వెళ్ళడానికి ముందు వచ్చిన తర్వాత కూడా సుదీర్ఘ పోరాటం కొనసాగుతూనే ఉంది. అది పవన్తో మొదలవ్వలేదు. నిజంగా పవన్ చొరవ తీసుకొని ఇప్పుడైనా సరే రేపు రమ్మనండి పవన్ కళ్యాణ్ నేను పిలుస్తానని. నిజానికి ఈయనెవరు సోము వీర్రాజు వీళ్ళు వెళ్ళారు కేంద్రం దగ్గరికి. వెళ్తే అమిత్ షా చివాట్లు పెట్టాడు, మాకు తెలీదా, మేము చూసుకోమా, మీరు అసలు మేము నిర్ణయం చేస్తే అది మార్చమని చెప్పడానికి మీరు ఇక్కడికి వస్తారా అని వాళ్ళను చివాట్లు పెట్టి పంపించాడు. సో సోము వీర్రాజు నేను అప్పుడు అడిగేవాడిని, నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నేను అడిగాను, పక్కనున్న రామతీర్థంలో ఏదో జరిగిందని అంత గొడవ చేశారు కదా, విశాఖ ఉక్కు కోసం మీరు ఇక్కడ ఏమీ చెయ్యరా అని. ఒక్క పల్లా శ్రీనివాసులు మాత్రం ఒక నిరాహార దీక్ష చేశాడు. సబ్బమారి ఇప్పుడు లేడు, చనిపోయాడు పాపం. ఆ సబ్బమారి దీక్ష విరమింపజేశాడు. ఆ పల్లా శ్రీనివాసులు మొన్న ఏమంటాడు, ప్రైవేటీకరిస్తే నేను పదవికి రాజీనామా చేస్తానని. మీరు తెలుగుదేశం అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం మీకు సంబంధించిన అంశమే, కానీ మీరు ఎన్డీఏ భాగస్వాములు కదా, మీ మద్దతు మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కదా, సెయిల్లో కలపండి అని కార్మికులు అడుగుతున్నారు. సెయిల్లో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సెయిల్లో కలపడానికి మీకు ఏంటంటే అభ్యంతరం? సెయిల్ ఆఫర్ కూడా పంపించింది, మాకు ఇవ్వండి, మేము 9,000 కోట్లు ఎదురుపెట్టి, కొంచెం అవసరమైతే ఎదురుపెట్టి దీన్ని మేము నడిపిస్తాము, బతికిస్తామని. అది కానే కాదు, వాళ్ళ దృష్టి అది కాదు. దాని తొందరగా బంగారు బాతులాగా ఉంది. 1,00,000 కోట్ల ఎకరాల 1,00,000 కోట్ల విలువైన భూములు ఉన్నాయి వర్మ. 1,00,000 కోట్ల విలువైన భూములు ఒక RINLకు విశాఖ ఉక్కుంటే దానికి 12,000 కోట్ల అప్పు లేదా 5,000 కోట్ల అప్పు ఒక లెక్కలోది అసలు. మీరు చూడండి, నేను చెప్పేవన్నీ కామన్ సెన్స్కు మామూలు ప్రజలకు కూడా తెలిసిన విషయాలు. ఇంత బాహాటంగా దాన్ని బలి తీసుకుంటూ, ఆ బలి తీసుకుంటున్నటువంటి మహానుభావులనేమో వదిలిపెట్టి బతుకు కోసం పోరాడుతున్నటువంటి కార్మికులు, దానికి నాయకత్వం వహిస్తున్న యూనియన్లు, వీళ్ళ మీద అభాండాలు వేయటము, వీళ్ళు అమ్ముడు పోయారు, ఏం వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇస్తారండి? నాకు అర్థం కాదు. పోనీ వైసీపీకి వాళ్ళకు కుదరకపోవచ్చు, వైసీపీని ఎవరు బలపరిచారు? ఇంకోటి కూడా పదే అడుగుతున్నారు, జగన్ దగ్గరికి వెళ్ళారు మిత్రుడికి చెప్తున్నా, విశాఖ విమానాశ్రయంలోనే జగన్ను కలుసుకొని ఈ కార్మిక సంఘాలన్నీ మెమోరాండం ఇచ్చాయి, రెండోసారి వచ్చినప్పుడు ఇచ్చాయి. ఆ తర్వాత జగన్ కూడా కనీసం మాట వరుసకైనా ఆ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉక్కు ఫ్యాక్టరీని కొనసాగించాలని మేము కోరుతున్నామని ఒక మాట అన్నాడే కానీ వాళ్ళు కూడా ఏం కార్యాచరణ చేయలేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొన్న మన పెద్ద మంత్రి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉక్కు ఫ్యాక్టరీ సమస్య తీసుకొని చాలా తీవ్ర భాషలో హఠాత్తుగా సవాళ్ళు చేస్తూ మాట్లాడారు. మీ 2 పార్టీలు పెద్దవి సార్, మీ 3 పార్టీలకు నమస్కారం, మీరు అందరిలో ఎవరైనా సరే ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడానికి మీరు కార్యాచరణ చేయండి, కానీ కార్మిక సంఘాల మీద నిందలు వేసి విష ప్రచారం చేయకండి. అలాగే చంద్రబాబు గారు కూడా ఎంతవరకు అని చేస్తారు, ఎక్కడికో చోటికి చూడాలి కదా, మేనేజ్మెంట్ యాంగిల్ కూడా చూడాలి కదా. మేనేజ్మెంట్ యాంగిల్ అమ్మకం మన ఎంపీకే చెప్పారని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కోరి నష్టాల పాలు చేస్తుంటే కార్మికులకు బాధ్యతను ఎట్టడం ఏంటండి? ముఖ్యమంత్రి గారు అలా మాట్లాడి ఉండకూడదు. విత్ ఆల్ డ్యూ రిగార్డ్, కాపాడుతానని చెప్పడం వేరు, కానీ ఆయన లాజిక్ తప్పు. ఆ లాజిక్ ఏంటంటే కార్మికులకు కాదు చెప్పాల్సింది, మోదీ గారికి చెప్పాలి. శ్రీనివాస వర్మ ఆయన కూడా సహాయక శాఖ మంత్రి, ఆయన కూడా వచ్చి చూశారు. ఎందుకంటే వీళ్ళందరూ చాలు కదండి, ఒక్క ఫోన్ కొడితే కుమారస్వామి రాడండి, చంద్రబాబుకు 3 కూర్చొని మాట్లాడింది. సో మీరు ఎల్లుండి ప్రకటన చేయండి, కార్మికులు కావాలంటే వాళ్ళు ఎల్లుండి ఆందోళన విరమిస్తారు. దేర్ ఈజ్ నో స్పెసిఫిక్ స్టేట్మెంట్ ఫ్రమ్ సెంటర్ దట్ ఇట్ విల్ నాట్ బి ప్రైవేటైజ్డ్. అది ప్రైవేటైజ్ చేయము అని స్పష్టంగా ప్రకటన వచ్చే వరకు కార్మికులు ఆందోళన చేస్తూనే ఉంటారు. దాన్ని కార్మిక సంఘాల నాయకులే నడిపిస్తారు, కానీ
అయోధ్య రామైనా లేకపోతే ఇంకొక ఆదినారాయణ సిహెచ్ నరసింహరావు అయినా అక్కడ వాళ్ళే నడిపిస్తారు కానీ బొలిశెట్టి సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు వాటిని నడిపించరు. అంతవరకు చాలా స్పష్టం. కాదు ఈ యూనియన్ మాకే కావాలి అని జనసేన భావిస్తే మంచిది, మీరు వెళ్ళి అక్కడ ఇంకా చాలా ప్రశ్న కార్మిక సంఘాలు అడిగింది, ఇవి బొలిశెట్టి అభిప్రాయాలా జనసేన అభిప్రాయాలా? అవును, మీరు కూడా ఇందాక చర్చలో అడిగారు విచారం వెలిబుచ్చుతున్నాను, క్షమాపణలు మీరు ఏమని చెప్తారా, విచారం వెలిబుచ్చుతున్నారని. దానికి కూడా ఆయన ఏమీ సిద్ధపడట్లేదు అంటే ఉద్దేశపూర్వకంగానే ఆయన మాట్లాడారు. అక్కడ కమ్యూనిస్టులు చాలా తప్పు, బీజేపీ చాలా గొప్ప, పవన్ కళ్యాణ్ దేవదూతలాగా ఇవన్నీ పరిష్కరిస్తాడు, ఇదొకటే ఆయన చెప్పదలుచుకున్నాడు. ఇవన్నీ చేయడానికి కార్మిక సంఘాల నాయకులు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నారు. సిహెచ్ నరసింహరావు ఎప్పటి నుంచి ఉన్నాడు, ఉక్కు ఫ్యాక్టరీ భూ సమస్య వచ్చినప్పటి నుంచి ఉన్నారు. ఎవరి మీదండి తప్పు చేసింది నిర్ణయం చేసింది ఒకరైతే వీళ్ళ మీద పడడం ఏంటి నాకు అసలు అర్థమే కాదు. కాబట్టి ఇంకొక మాట కూడా చివరిగా చెప్పాలి, వాళ్ళు భవిష్యత్తు గురించి బాధపడుతూ భయపడుతూ వాళ్ళు బతుకుతున్నారండి. మీకు ఓపిక ఉంటే కేంద్రంతో ఒక మాట చెప్పించండి, అంతేగాని వీళ్ళకే రెచ్చగొడుతున్నారని ముఖ్యమంత్రి గారు అంటాం లేదు, కావాలని బతుకు తెరువు కోసం వాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీని బతికించడానికి చేస్తున్నారు, తమ సొంత బతుకు తెరువు కోసం వాళ్ళేం చేయడంలో ఎవరైనా ఏ కార్మిక సంఘం అయినా దాంట్లో జాయిన్ అవ్వండి, చేతనైతే గొంతు కలపండి, లేకపోతే ఊరికి మౌనంగా ఉండండి. కానీ మోదీని ఏమైనా మోడీని విమర్శించకుండా ఎవరు విమర్శిస్తారండి? అన్నీ మోడీయే కదా, కేంద్రంలో సర్వము తానైన వాడేవాడని కర్త కర్మ క్రియ మోడీ అయినప్పుడు మోదీ మీద మీకు భక్తి ఉంటే మీ భక్తి ప్రదర్శించండి, వాళ్ళైతే విమర్శిస్తారు. మళ్ళీ రేపు మోడీ నిర్ణయం మార్చుకుంటే వాళ్ళు దానికి అభినందనలు కూడా చెప్తారు. సో ఇది ఎక్కడ తప్పు, ఆయన ఎందుకో ఉద్దేశపూర్వకంగా కావచ్చు, మొదటి నుంచి ఉన్న కోపం కావచ్చు, చాలా పొరపాటుగా మాట్లాడితే దాన్ని సవరించుకుంటే చాలా బాగుంటుంది. నేను అనడం లేదు, కార్మికులను అనడం లేదు, అటువంటి వాళ్ళు అంటున్నాను అది ఇది అంటూ ఒక విధంగా సాగదీస్తూ ఇంకా వివాదం పెంచుతూ ఉన్నారు. మంత్రివర్గ ఇప్పుడు జరుగుతుంది, అయిపోయి ఉంటుంది కదా, కేంద్ర రాష్ట్ర మంత్రివర్గమైనా దీని మీద ఒక భరోసా ఇచ్చి చొరవ తీసుకుంటుందని మనం కోరుకోవాలి. దానికోసం అవసరమైతే కొన్ని వందల కోట్లు ఏమైనా సాయం చేసినా చాలా మంచిది. ఎక్కడెక్కడో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వైట్ చేస్తున్నాము, అంత పెద్ద మహాసంస్థ ఉన్నదానికి కాపాడుకోవటం కంటే ఇంకేముంటుంది, ఉన్నది అదొక్కటే ఆ స్థాయి సంస్థ ఆంధ్రప్రదేశ్లో. ఇట్ ఈస్ లైఫ్ లైన్. యా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరకపల్లి. స్టే ట్యూన్ టు 99 న్యూస్.